रुचि रखते हैं। हम अपने पाठशाला దగ్గర పెట్టుకున్నాం అక్కలు అన్నట్టు చాలా బాగా చదువుతాం. కావున తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా నుండి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. థ్యాంక్ యూ. supportive. They taught us friendly and ask us and tell us to ask doubt without fear. I thank all the teachers for teaching me, and my advice to 9th class students is 10th class is last class. So enjoy, but also study. Don't study at the time of exams only. Study at least 1 hour in day. Thank you very much. My name is Atika Anshu. As we all know, today is a special day. Today is our farewell, and this is the last day of our school, and this is the end of our school life. I miss my school so much, and I thank all the teachers who teach me. I experienced it. I learned so many
things in this school, and we have learned so many new things day by day by our teachers. And after a few days, we have board exams. So I wish all the best to all my classmates. And Today is a very special day for us. ఇవాళ మాకు 9th వాళ్ళ పేరు ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాకు లాస్ట్ డే.
అందరికీ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు అంతగానో సపోర్ట్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మంచిగా మోటివేట్ చేశారు. మా క్లాస్ టీచర్ అయితే నాకు ఫుల్ మోటివేట్ చేశారు. శ్రీనివాస్ సార్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మా హెచ్ఐ మేడం మాకు అన్ని కాంపిటీషన్స్ मेरा नाम सरफेरी है, मैं 10वीं कक्षा की छात्र हूँ। मैं सबसे पहले अपने अध्यापकों को धन्यवाद कहना चाहती हूँ जिन्होंने हमें पुस्तक के पाठ ही नहीं बल्कि जीवन के पाठ पढ़ाए हैं। आज हमारा आखिरी दिन है। मैं आप सभी को आज हम सब अलग होने वाले हैं। यह आखिरी दिन है कि हम सबको अलविदा कहें। मैं अपने अध्यापकों को धन्यवाद कहना चाहती हूँ जिन्होंने हमें अपने ख्वाबों को पूरा करने की हिम्मत दी है और आपका ख्याल करना, आपका साथ देना, आपका प्यार यही वजह है कि हम हर मुश्किल का सामना हंसकर कर सकते हैं। मैं अपने जूनियर्स को बस इतना कहना चाहूँगी कि यह दिन तुम्हारे जीवन के कीमती दिन है, इसे वृथा मत कीजिए और अपने अध्यापकों को सम्मान दीजिए और एक मजबूत दोस्ती बनाइए। बिछड़ जाएंगे सारे के सारे याद आएंगे हमें बेशुमार। హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ కంటే ముందు రెండు విషయాలు చెప్తా. మన సెంటర్లో ఉన్నారు కొంతమంది రాసేవాళ్ళు, కొంతమంది ఏమో ఉర్దూ మీడియం ఉన్నారు. మా స్కూలే కదా, మేము ఇట్లనే పోతాము, మేము ఇట్లనే చేస్తామని కాకుండా సిన్సియర్గా రండి ఎగ్జామ్. ఫస్ట్ టీచర్కు రెస్పెక్ట్ ఇవ్వండి. అక్కడ అటు చెక్ చేయకండి. ఎవరైనా వచ్చిందనుకో స్పాడ్ ఇమ్మీడియట్లీ బుక్ చేస్తారు. 1 year వేయచ్చు, 2 years వేయచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి, టైం టు టైం ఫుడ్ తీసుకోండి. నిద్ర మంచిగా పోండి. మార్నింగ్ 5 o'clock లేసి చదువుకోండి. నిద్ర లేకుండా ఉంటే వామిటింగ్స్ అవుతాయి. స్కూల్కి వచ్చిన ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో పోయి వామిటింగ్ చేసుకుంటారు. అట్లా ఇబ్బందికరంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. 9th class మెయిన్ క్లాస్ టీచర్స్కు, అందులో గిరిబాబు సార్ థ్యాంక్ యూ సార్. రిస్క్ తీసుకొని అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన పాఠశాలలో చాలా రోజుల నుంచి చదువుకొని తమ యొక్క విద్యాభ్యాసంలో భాగంగా ఇంకొక ఎగ్జామ్ రాసేది మిగిలి ఉంది. ఆ ఎగ్జామ్ కన్నా ముందు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఫేర్వెల్ పార్టీని జరుపుకోవడానికి మనమందరం సమావేశమైనాం. ఈ గ్రాండ్ ఫేర్వెల్లో అరేంజ్ చేసినటువంటి 9th class బోత్ మీడియా స్టూడెంట్స్ అందరికీ మరియు వాళ్ళ క్లాస్ టీచర్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెయిన్గా ఇంతకుముందు ఫేర్వెల్ మేము సర్వీస్లో వచ్చినప్పటి ఫేర్వెల్ చూస్తే పిల్లలు ఫేర్వెల్ పార్టీకి కూర్చున్నప్పటి నుంచి పోయే వరకు వాళ్ళ కళ్ళ వెంబడి నీళ్ళే చూస్తుంటారు. రేపటి నుంచి మేము స్కూల్కి రామనే ఉద్దేశం. కానీ ఈ రోజులలో ఏదో ఒక డీజే మిస్ అయింది, ఇంకా ఏదో పర్చేజెస్ కొన్ని మిస్ అయినాయి, ఇట్లా వాళ్ళు వెల్త్గా ఫీల్ అవ్వడం, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉంటారు. సరే, కాలానుగుణంగా మారడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఇక అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు 10th classలో చేసినటువంటి
చదివినటువంటి చదువులు కానీ చేసిన కార్యక్రమాలు కానీ ఇంటర్మీడియట్ నుంచి ఇట్లనే ఉంటుంది అనుకోవడం, ఒకవేళ అట్లనే ఇప్పుడు ఎట్లా చేసారో అట్లనే చేస్తే మాత్రం మీకు ఫ్యూచర్ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. నా ఉద్దేశంలో కొంతమంది స్టూడెంట్లు బాగా చదివారు. 20 to 25 పిల్లలు కొంచెంసేపు అల్లరి చేయలేదు ఉద్దేశం. మీ అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అందరి పిల్లల విద్యార్థులకు కూడా నా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఎగ్జామ్స్ బాగా రాసి మీరు మీ జీవితంలో మంచి వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న సాంగ్ నాకు 2-3 లైన్స్ వచ్చు, భరిస్తారా? మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, ఈ బ్రతుకంత కావాలి పూల తోట. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, మీ బ్రతుకంత కావాలి పూల తోట. చల్లగా నూరేళ్ళు ఉండాలని మా పిల్లల కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల తోట. అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సరే, కొంచెం ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే వచ్చి జాయిన్ అయినాను కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది. అయితే మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీరు దాదాపుగా 5 years ఇక్కడనే చదివింది. అంటే మిగతా బ్యాచ్లు మేము వచ్చిన తర్వాత 10th, 9th ఉండేవాళ్ళు, కానీ మీరు కంప్లీట్గా మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడనే చదివారు. మరి దాదాపుగా అందరికీ 5 years చెప్పిన క్లాసెస్ టీచ్ చేసినటువంటి అనుబంధం ఉంది. మరి మీరు ఇక్కడికి స్కూల్లో అడుగుపెట్టింది ఏ రకంగా అడుగుపెట్టిండ్రు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉన్నారు అంటే ఎన్నో విషయాలు మీరు నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ముఖ్యంగా చదువులో కొందరు ఇంకా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మేమైతే ప్రతి ఒక్కరికి సేమ్ బోధించడం జరిగింది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు కాదు. మరి ఎవరైనా సరిగా మేము చెప్పిన విషయాలు నేర్చుకోకపోతే అది మీ తప్పు అవుతుంది, కానీ టీచర్ల తప్పు కాదు. ఎవరైతే అన్ని విషయాలు విని చక్కగా నేర్చుకున్నారో వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. వాళ్ళ లైఫ్లో కూడా బాగా రాణించగలుగుతారు. పక్కది అదే అదే
సమావేశానికి ఏర్పాటు చేయడానికి అనుమతినిచ్చి అనుగతాన్ని ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే విద్యార్థులు 9th క్లాస్ విద్యార్థులకు ఆతిథ్యం అంగీకరించిన 19 విద్యార్థులకు, నా సహ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడిందని అధ్యక్షత వారి అనుమతితో తెలియజేయడం. అదేవిధంగా దీని తర్వాత వృతాభక్తిగా పిల్లలు ఏర్పాటు చేసినటువంటి విందు ఉన్నది. దయచేసి అందరూ స్వీకరించండి. ఉపవాసంలో ఉన్న వాళ్ళకు కూడా ఏర్పాటు ఉంది. అట్లాగే ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సి అంటే 10వ తరగతి పిల్లలు ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తారో యూనిఫామ్లో వెళ్ళకూడదు. స్కూల్కి ఎట్లయితే రావాలి ఖచ్చితంగా అంటే రాకూడదు కదా, వెళ్ళొద్దు అంటే వెళ్ళదు. అంటే యూనిఫామ్ అంటే ఐడెంటిటీ రివీల్ చేస్తుంది. ఒక స్కూల్లో ఒకటే ఉంటుంది కదా, మా పిల్లాడికి ఇట్లా ఎల్పిఆర్ అనే ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి వద్దని చెప్తారు. ఎగ్జామినేషన్కి యూనిఫామ్లో వెళ్ళకూడదు. ఇది 9th క్లాస్ కూడా కాదు. 9th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు యూనిఫామ్తోనే రండి. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకే ఎక్స్పెషల్. ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు 9th క్లాస్ విద్యార్థులు వాళ్ళ సీనియర్స్కి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాయాలని వాళ్ళకి తోచిన విధంగా ఒక 2 పేర్లు ఇస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళు రూల్ నెంబర్ వైజ్ ఒక్కొక్కరు రండి. 10th క్లాస్ తెలుగు మీడియం ఫస్ట్, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చి జస్ట్ వెయిట్ చేయండి. అక్కడ లంచ్ స్టార్ట్ అయింది.